సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏఆర్ డైరీ కల్తీ వ్యవహారం అయితే చాలా సంచలనం సృష్టిస్తోంది. మర్చిపోయామనుకున్న దాన్ని మళ్ళీ గుర్తొస్తున్న కొన్ని ఇష్యూస్ తోటి. సార్, కల్తీ జరగడం అనేది చిన్న విషయం కాదు. అసలు జరిగే అవకాశాలు ఎలా ఉండొచ్చు? అంటే రెండు విషయాలు ఇందులో మనం చూడాల్సినవి. ఒకటేంటంటే ఇప్పటి వరకు అసలు కల్తీనే జరగలేదు అనుకున్నారు. ఇప్పుడు కల్తీ ఏ విధంగా జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండు మార్గాలు ఉన్నాయి అందులో. కల్తీ జరగలేదు అనే దాన్ని పూర్తిగా కొట్టేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత, నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత, ఏఆర్ డైరీ సిఇఓని అరెస్ట్ చేసిన తర్వాత, ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ని అరెస్ట్ చేసిన తర్వాత, అలానే ఈ బోలే బాబా డైరీకి సంబంధించి ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేసి, వైష్ణవి డైరీ సిఇఓని అరెస్ట్ చేసి, ఈ అరెస్టులు చూసిన తర్వాత ఏంటంటే సంథింగ్ ఏదో జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ప్రాథమికంగా కొంత సమాచారం వస్తుంది ఏంటంటే, కోర్టు కూడా 20వ తారీఖు వరకు రిమాండ్ విధించింది వీళ్ళ నలుగురికి. అంటే కోర్టు సాధారణంగా ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏవి లేకుండా రిమాండ్కి పంపించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే పలానా అంశాలు మేము సేకరించాం, ఈ విషయంలో ఇక్కడ పాత్ర ఉంది, దీనిలో లోతైన విచారణ అవసరం కాబట్టి ఈయనని రిమాండ్కి ఇవ్వాలి అంటేనే కదా కోర్టు కన్సిడర్ చేస్తుంది. అసలు ఏ ఆధారం లేకుండా పెడితే కష్టం. సో ఇట్లాంటి వాటి విషయంలో ఇంకొంత డీప్గా సెర్చ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం డ్రైవర్లని డైరెక్టర్లుగా అపాయింట్ చేశారు బోలే బాబా డైరీలో అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇంకోటి, వీళ్ళ అరెస్ట్ కంప్లీట్ అయ్యి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా డెహ్రాడూన్లో ఉన్న యూపీలో రూర్కీలో బోలే బాబాకి సంబంధించినటువంటి ఈ డైరీ ఉంది. డెహ్రాడూన్లో వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. అక్కడ కూడా సిబిఐ సోదాలు చేసింది అనేది సమాచారం. ప్రాథమికంగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే చాలా కీలకమైనటువంటి ఆధారాలు అక్కడ లభ్యమయ్యాయి. కమిషన్ బేస్డ్ అగ్రిమెంట్ జరిగింది ఏఆర్ డైరీని ముందర పెట్టి. తెర వెనుక బోలే బాబా డైరీ ఉంది. ఎందుకంటే బోలే బాబా డైరీ గతంలో కూడా నెయ్యి సప్లై చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు నాణ్యత లేదనేటువంటి కారణంతో తిరస్కరణకు గురైంది. సో అందుకని ఒక రకంగా ఏంటంటే ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ లాంటిది, పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టారని మనం చెప్పలేం, కానీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీ లాంటిది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. సో నేరుగా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఫేస్ వాల్యూ యాడ్ చేయడం కోసం ఏఆర్ డైరీని తీసుకొచ్చి అడ్డం పెట్టుకున్నారు. ఏఆర్ డైరీ ₹3 కమిషన్కి, కిలో నెయ్యికి ₹3 కమిషన్ తీసుకోవడానికి ఏఆర్ డైరీ అంగీకరించినట్టుగా ఇద్దరి మధ్య ఆ మేరకు ఒప్పందం కుదిరినట్టుగా. అంటే మెటీరియల్ సప్లై అనేది అక్కడి నుంచి వస్తుంది. వైష్ణవి డైరీ అనేది మళ్ళీ ఇక్కడ లోకల్గా చిత్తూరు జిల్లాలోనే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక డైరీ. అది వీళ్ళకి కూడా అంత కెపాసిటీ లేదు అంత పెద్ద ఎత్తున సప్లై చేసేది, కానీ వాళ్ళని కలుపుకొని రెండూ కలిపి సప్లై చేయడం మొదలుపెట్టారు. సో ఈ అగ్రిమెంట్, ఈ కమిషన్ బేసిస్ అగ్రిమెంట్ జరిగింది కాబట్టే వీళ్ళందరూ కూడా ఒక పాత్రదారులు అనేటువంటిది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. ఇంకోటి ఏంటంటే, తిరుపతి టెంపుల్కే కాదు, కాణిపాకం, అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి పరిధిలో ఉన్నటువంటి కొన్ని శ్రీకాళహస్తి ఇలాంటి దేవాలయాలకు కూడా ఈ సంస్థ ద్వారా, ఏఆర్ డైరీ ద్వారా బోలే బాబా ఆశ్రమం నుంచి, బోలే బాబా డైరీ నుంచి నెయ్యి సప్లై అయిందనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. దీనిపైన ఇంకా లోతైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు కాబట్టి వారి నుంచి ఏం సమాచారం సేకరిస్తారు, వాళ్ళు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి, డెహ్రాడూన్లో జరిగినటువంటి సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని సీజ్ చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. సో వాటిలో ఇన్ఫర్మేషన్ ఏముంది, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత కల్తీ ఎలా జరిగిందనే దానికి సంబంధించిన క్లారిటీ ఈ విచారణ కమిటీ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి కమిటీ. సిబిఐ నుంచి ఇద్దరు రిప్రజెంట్ చేస్తున్నారు, స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఉన్నారు, ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరు ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ అన్నీ చూసి అన్నిటికీ మించి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు. అందులో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అసలు ఏం మెటీరియల్ ఉంది అందులో, వీళ్ళ స్టాక్ సైజు పెంచడం కోసం అందులో ఇంకేం కలిపారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ సైంటిఫిక్గా అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా అయితే ఇది గగురుపాటుకి గురి చేసేటువంటి అంశం. కల్తీ జరగలేదు, ఎలాంటి అపవిత్రత లేదు అని చెప్పని ఇప్పటివరకు బలంగా అందరూ వాదించారు. కానీ ఇక్కడ లింక్ వేరే విధంగా నడుస్తుంది కాబట్టి
ఆలోచించాల్సినటువంటి అంశం. ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి ఈ అధ్యయనంలో అనేది వేచి చూడాలి. ఇంకొన్ని దేవాలయాల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చేమో సార్. దేవాలయాల పేర్లు కాదు కానీ దీని వెనకున్న పెద్ద మనుషుల పేర్లు అయితే ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే కొంతమంది చాలా కీలక పాత్ర పోషించారు ఈ ఒప్పందాలు కుదరడంలో కానీ, ఈ కాంట్రాక్ట్ ని అక్కడ రద్దు చేసి, నందిని డైరీ నుంచి రద్దు చేసి ఆల్రెడీ అక్కడ సేకరిస్తున్నటువంటి పద్ధతులకి తిరోధకాలు ఇచ్చి ఈ కంపెనీకి ఏఆర్ డైరీకి ఎలిజిబిలిటీ వచ్చేలాగా టెండర్ నోటిఫికేషన్లో కూడా ఎలిజిబిలిటీస్ క్లాజెస్ అన్నీ కూడా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో సవరణలు జరిగినాయి, మార్పులు జరిగినాయి. ఏ ప్రాతిపదిక లేకుండా ఈ మార్పులు ఎందుకు జరిగినాయి అనే దానిపైన కూడా ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విచారణ క్రమంలో భాగంగా టీటీడీ బోర్డు అప్పుడు లీడ్ చేసినటువంటి బోర్డు చైర్మన్ కావచ్చు, బోర్డు మెంబర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, బోర్డులో టీటీడీ అధికారులు చాలా కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు కదా వాళ్ళు కావచ్చు, ఈవో స్థానంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు హైయెస్ట్ బాడీ, సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి కమిటీ ఇది. సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలను బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి చాలా దూకుడుగా వ్యవహరిస్తుందనే మనం చెప్పాలి. అపాయింట్ అయ్యి వాళ్ళు బాధ్యతలు తీసుకుని స్టడీ చేసి ఇవన్నీ జరిగే వరకు ఏం జరగలేదు, అంతా అయిపోయింది, చల్లబడిపోయిందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆ దూకుడు రిజల్ట్ ఏంటనేది అర్థమవుతుంది. అంటే అసలైన వ్యక్తులు ఎవరున్నారు, తెర వెనుక పాత్రధారులు ఎవరున్నారు, దీనిలో రాజకీయ కోణం కూడా ఏమైనా ఉందా, ఇవి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టీటీడీ బోర్డు మొత్తం రాజకీయాలు మయమైందనే విమర్శలు ఉన్నాయి కదా గత ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే కనుక ఈ విచారణలో బయట పెట్టేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.